మే 18న ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య జరిగే మ్యాచ్లో ఖచ్చితంగా ఆర్సీబీనే గెలుస్తుందని ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు. ఇంకా మ్యాచ్ అవ్వకుండానే ఎలా చెప్తున్నారంటే దానికి రీజన్ నెంబర్ 18 అని అంటున్నారు. అది ఎలా అంటే ఐపీఎల్ హిస్టరీ మొత్తం చూసుకుంటే ఇప్పటివరకు మే 18న ఆర్సీబీ 4 మ్యాచ్లు ఆడింది. ఆ 4 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ చూస్తే 2013లో మే 18న సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 29 బాల్స్కి 59 రన్స్ చేశాడు. అలానే 2014 సిఎస్కే పైన అదే మే 18న లో స్కోరింగ్ గేమ్లో 29 బాల్స్కి 27 ఇంపార్టెంట్ రన్స్ చేశాడు. ఇక 2016 మే 18న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 50 బాల్స్కి 113 రన్స్ కొట్టాడు. ఇదిలా ఉంటే లాస్ట్ సీజన్లో మే 18న ఎస్ఆర్హెచ్ పై 63 బాల్స్లో 100 రన్స్ చేశాడు. కాబట్టి ఈసారి కూడా మే 18న సిఎస్కేతో జరిగే మ్యాచ్లో కోహ్లీ రెచ్చిపోయి ఆడతాడని ఆర్సీబీ ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 2013, 2014లో సిఎస్కే పై, 2016లో పంజాబ్ కింగ్స్ పై, 2023లో ఎస్ఆర్హెచ్ పై ఇలా మే 18న జరిగిన 4 మ్యాచ్ల్లో కూడా ఆర్సీబీ విన్ అయింది. సో ఈ 18 నెంబర్ అయితే ఖచ్చితంగా విన్ అవుతుందని ఆర్సీబీ ఫ్యాన్స్ అంటున్నారు. అలానే ఇప్పుడు మే 18న జరిగే సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే ఖచ్చితంగా గెలవాలి. అందులోనూ ఆర్సీబీ నార్మల్గా విన్ అయితే సరిపోదు. 18 పరుగుల తేడాతో గెలిస్తేనే సిఎస్కే నెట్ రన్ రేట్ని దాటి ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. ఒకవేళ ఆర్సీబీ చేజింగ్ చేయాల్సి వస్తే సపోజ్ సిఎస్కే 200 కొట్టింది అనుకోండి, టార్గెట్ 201 ఉంటుంది కదా, ఆ టార్గెట్ని 18.1 ఓవర్లోనే ఫినిష్ చేయాలి. అలా అయితేనే ఆర్సీబీ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అయ్యి ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. సో ఇక్కడ కూడా నెంబర్ 18 మీదే ఎక్కువ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. కాబట్టి కోహ్లీ దగ్గరుండి ఆర్సీబీని ప్లే ఆఫ్స్కి తీసుకెళ్తాడని ఫ్యాన్స్ అందరూ విష్ చేస్తున్నారు. మొత్తానికి సిఎస్కేతో మ్యాచ్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ అన్ని 18 నెంబర్తోనే లింక్ అయి ఉన్నాయి. ఇక ఈ సీజన్లో విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ చూస్తే ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడి 661 రన్స్తో ఎక్కువ రన్స్ చేసిన వాళ్ళ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉండే ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు కోహ్లీ. మరి మే 18న సిఎస్కేతో జరిగే క్రూషియల్ మ్యాచ్లో ఎలా ఆడతాడో చూడాలి. అయితే మే 14న ఢిల్లీ లక్నో మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ గెలవడం వల్ల ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్సెస్కి చాలా వరకు ప్లస్ అయింది. ఈ సీజన్లో ఇప్పటికే కోల్కతా ప్లే ఆఫ్స్కి వెళ్ళిన ఫస్ట్ టీం అయింది. అలానే మే 14న జరిగిన మ్యాచ్లో ఢిల్లీతో లక్నో ఓడిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ కూడా 16 పాయింట్స్తో అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి చేరుకుంది. ఇక మిగతా 2 ప్లే ఆఫ్ ప్లేస్ల కోసం మెయిన్గా 3 టీమ్స్ మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ఢిల్లీ 14 పాయింట్స్ ఉన్న అన్ని మ్యాచ్లో ఆడేసింది. అందులోనూ నెట్ రన్ రేట్ మైనస్ ఉంది కాబట్టి ఢిల్లీ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అసాధ్యమే. అలానే లక్నో ఇంకొక మ్యాచ్ ఆడాల్సి ఉన్నా కానీ అందులో గెలిచినా కూడా మైనస్ రన్ రేట్తో ప్లే ఆఫ్స్కి వెళ్ళడం దాదాపు కష్టమే. రిమైనింగ్ 3 టీమ్స్ అయిన ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, సిఎస్కే మధ్య గట్టిగానే ప్లే ఆఫ్స్ పోటీ జరుగుతుంది. ఎస్ఆర్హెచ్ 14 పాయింట్స్తో ప్రజెంట్ 4th ప్లేస్లో ఉంది. కానీ ఇంకా 2 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది కాబట్టి ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ ఫామ్ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి మిగిలిన 2 మ్యాచ్ల్లో ఒకటి గెలిచిన 16 పాయింట్స్తో డైరెక్ట్గా ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. అయితే మే 18న జరిగే ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ముందు చెప్పుకున్నట్టు 18 రన్స్ తేడాతో విన్ అయితే సిఎస్కే కంటే నెట్ రన్ రేట్ ఎక్కువ ఉండి ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్తుంది అనుకున్నాం కదా. ఒకవేళ ఇది జరగకపోతే సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్తుంది, ఆర్సీబీ టోర్నీ నుంచి వెళ్ళిపోతుంది. ఒకవేళ సిఎస్కే పై 18 రన్స్ తేడాతో గెలవకపోయినా కానీ ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్స్ ఉంది. అది ఎలా అంటే ఎస్ఆర్హెచ్ మిగిలిన 2 మ్యాచ్ల్లో ఓడిపోవాలి. అప్పుడు సిఎస్కే, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ 14 పాయింట్స్తో ఉంటాయి. ఎస్ఆర్హెచ్ కంటే ఎక్కువ రన్ రేట్ ఉంటే సిఎస్కే, ఆర్సీబీ 2 టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్లో అడుగు పెడతాయి. వీటన్నింటినీ పక్కన పెడితే అసలు మే 18న ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే అదే రోజున బెంగళూరులో వర్షం పడే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ షాక్ ఇచ్చింది. వెదర్ రిపోర్ట్ ప్రకారం మే 18న బెంగళూరులో 73% వర్షం పడే అవకాశం ఉందంట. ఒకవేళ వర్షం కానీ పడితే 2 టీమ్స్కి 1 పాయింట్ వస్తుంది. అప్పుడు ఆర్సీబీ 13 పాయింట్స్తో ఉండి ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. కానీ సిఎస్కేకి ప్లస్ అవుతుంది. 15 పాయింట్స్తో సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది. అయితే అనుకున్నట్టు వర్షం పడకుండా మ్యాచ్ జరిగిన ఆర్సీబీకి ఒక పెద్ద మైనస్ ఉంది. అదేంటంటే ఆర్సీబీ ప్లేయర్స్ అయిన విల్ జాక్స్, రీస్ టోప్లీలు వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయారు. సో ఇక ఈ సీజన్లో నెక్స్ట్ జరిగే ఐపీఎల్ మ్యాచ్లు ఏవి కూడా వీళ్ళు ఆడరు. రాబోయే T20 వరల్డ్ కప్కి రెడీ అవ్వడం కోసం మే 22 నుంచి ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య 5 T20 మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది. అందుకే వీళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. ఇందులో రీస్ టోప్లే పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు కాబట్టి ఈ ప్లేయర్ లేకపోయినా ఆర్సీబీకి పర్లేదు. కానీ మే 18న సిఎస్కే, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్లో విల్ జాక్స్ లేకపోవడం నిజంగా ఆర్సీబీకి పెద్ద మైనస్. ఎందుకంటే ఆర్సీబీ ఫస్ట్ ఆడిన 8 మ్యాచ్ల్లో 1 మ్యాచే గెలిచిన, తర్వాత ఆడిన 5 మ్యాచ్ల్లో 5 గెలిచి ప్లే ఆఫ్ రేస్కి దూసుకొచ్చింది. అందులో విల్ జాక్స్ కీ రోల్ ప్లే చేశాడు. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో మెరుపు సెంచరీ చేసిన జాక్స్ రీసెంట్గా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కూడా 41 ఇంపార్టెంట్ రన్స్ చేశాడు. అయితే సిఎస్కేతో జరిగే మ్యాచ్లో విల్ జాక్స్ ప్లేస్లో మ్యాక్స్వెల్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సీజన్లో అంతగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేని మ్యాక్స్వెల్ ఇంపార్టెంట్ మ్యాచ్లో ఏం చేస్తాడో చూడాలి. మొత్తానికి మంచి ఇంట్రెస్టింగ్గా మారిన సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్లో ఎవరు గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్తారని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి.